గత నెల రోజులుగా వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామానికి కడియం శ్రీహరి గారే బాధ్యుడు. వయసులో పెద్దవాళ్ళు, గుణం కూడా పెద్దగా ఉంటుంది అనుకున్నాడు కేసీఆర్ గారు. విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరి గారు వారి డాటర్కి కావ్య గారికి టికెట్ ఇప్పించుకొని సమన్వయ సమావేశాలు నిర్వహించి అనేక మంది ఉద్యమకారులు అవకాశం కోసం ఎదురు చూస్తే కూడా వారి అవకాశాలపై నీళ్లు జల్లి వారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి కూడా వారి కూతురు కోసం వారు చేసినట్టు ప్రయత్నం అందరికీ తెలుసు. గంటలోనే నిర్ణయం, దాన్ని వెనుకున్నటువంటి రాజకీయపరమైనటువంటి ఒప్పందాలన్నీ కూడా బయటికి రావడం అనేది నిజం. కూడా వరంగల్ జిల్లా ప్రజలు, అది వరంగల్ జిల్లాకి ఉద్యమాల అత్యంత పౌరుషంతో ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వరంగల్ ప్రజలకు వారు నేర్పినటువంటి పాఠాలు ఇవేనా అని చెప్పి వాళ్ళు అడగదలుచుకున్నాం. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించారు. ఇది న్యాయమా? శ్రీహరి గారు, మీ వయసుకి ఇది తగునా? 10 సంవత్సరాలు ఏ ఒక్క రోజున కూడా మీరు ఖాళీగా లేరు. ఉప ముఖ్యమంత్రిగా, 2 సార్లు శాసనమండలి సభ్యులుగా, పార్లమెంటు సభ్యుడిగా మీరు పార్టీలోకి వచ్చినప్పుడు మీతో 10 మంది రాలేదు. ఇలా మీరు పోతే మీతో 10 మంది కూడా పోరు. కానీ నిత్యం విలువల గురించి మాట్లాడో, ఇక బంద్ పెట్టాలి. మీరే పెద్ద పునీతులైన్లు, చుట్టూన్నోళ్ళు, పార్టీలు అందరూ కూడా అపవిత్రులు అన్నట్టు మీరు మాట్లాడేటువంటి మాటలు ఇక చెల్లో వరంగల్ కేంద్రంగా. నేను మీ ద్వారానే అడగదలుచుకున్నాను, మీ వయసు దగ్గర మీ గొప్ప గుణం ఉంటే మీరు స్పందించాలి. రేపు పెడుతున్నాం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కార్యకర్తల మీటింగ్ పెడుతున్నాం. మీరు లేనప్పుడే స్టేషన్ గన్పూర్లో తెలంగాణ జెండా కేసీఆర్ నాయకత్వం ఎంత బలంగా ఉన్నదో, ఆ రుచి ఏందో మీకు తెలుసు. ఆనాటి టీఆర్ఎస్ చేతిలో మీకు చావు దెబ్బ తగిలింది. రేపటి మీటింగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. అందరూ కేసీఆర్ గారు వెంటనే ఉంటారు. మీ యొక్క చిల్లర రాజకీయాలు వరంగల్ కేంద్రంగా ఇంత చిల్లర అవకాశవాదం అయితే, నేను కూడా 32 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది. కానీ ఎప్పుడు ఇంత చిల్లర రాజకీయాలు, ఏ ఒక్క నాయకుడు ఇంత షార్ట్ టైంలో అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత 10 ఏళ్ల కాలంలో ఏ పార్టీలో ఏ నాయకుడికి కూడా, ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆనాటి కాంగ్రెస్, ఆనాటి తెలుగుదేశం, ఈనాటి మధ్యలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, ఇన్ని రాజకీయ పార్టీలో ఒక నాయకుడికి 10 ఏళ్ల కాలంలో ఇన్ని రాజకీయ అవకాశాలు వచ్చిన ఒక్క నాయకుడు అన్నాడా? ఒక అవకాశం, ఒక నాయకుడికి అవకాశం వచ్చిందంటే 100 మంది ఎదిగిన నాయకులు నష్టపోతేనే, అవకాశాలు కోల్పోతేనే ఒకరికి అవకాశం వస్తుందండి. ఇవాళ వరంగల్లో ఎంతోమంది ఉద్యమకారులకు నష్టం జరిగింది మీ వల్ల, మీకు అవకాశాలు చిక్కడం వల్ల. ఈ వయసులో మీరు ఇంత దిగజారే రాజకీయాలు చేయడం, 75 ఏళ్ల వయసులో, ఇది మీకు తగునా శ్రీహరి గారు? ఈ ధర్మమేనా? ఇది న్యాయమేనా? ఉమ్మడి వరంగల్ జిల్లా ఆనాడైనా ఈనాడైనా ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఆపద కాలంలో నిలబడ్డ జిల్లా, ఆత్మస్థైర్యం ఉన్న జిల్లా, పోరాటానికి అడుగు ముందుకేసేటువంటి జిల్లా. ఖచ్చితంగా కార్యకర్తలను కాపాడుకుంటాం. ఈ పార్లమెంటు, వరంగల్ పార్లమెంటుపై రేపు అభ్యర్థులు ఎవరైనా అనేక మంది ఉన్నారు. పోతే 20 మంది పరిశీలనలు ఉంటే 21 పేరు. మీరు ఎమ్మెల్యే ఉన్నారు కదా, మీరు గట్టి నాయకుడిగా విలువల గురించి చెప్తాను కదా, ఇప్పుడు తెలుస్తుంది. మీలాంటి వాళ్ళను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్ముకుంటే వాళ్ళ మధ్యలో కూడా బుడ్డమునుడు ఖాయం. మాకు పట్టిన గతి కాంగ్రెస్లో కూడా కొద్ది రోజులే పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది, ఏం అనుమానం లేదు. జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ. మా దాంట్లో ఏ 2 ఏ 3 మాట్లాడకుండా అయింది, ఇది వాస్తవం. అలా అడుగుపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా గతి పడుతుంది. వరంగల్ జిల్లాలో ఖచ్చితంగా పడుతుంది, రాష్ట్రంలో ఖచ్చితంగా పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.